సికింద్రాబాద్ లో బీజేపీ నిర్వహించిన వికసిత్ సంకల్ప సభలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నేను బాధ్యతైతే అంటే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేనున్నా. కిషన్ రెడ్డి గారు తెలుసు, వారు భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్గా ఉన్నారు. నేను ఇక్కడ ఫ్లో లీడర్గా ఉన్నా. మా అక్క కూడా ఉంది అక్కడ. అప్పుడు కొట్లాడినా మేము 18 గంటలు. ఏ రాత్రి ఎక్కడ తింటామో, ఏ రాత్రి ఎక్కడ పడుకుంటామో, ఒక్కొక్క రోజు 16 సభలు అడ్రస్ చేస్తూ ఉంటే చెమటలు కక్కుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం సాధించుకున్నాం. మేము తెలంగాణ బలిదానంతో వచ్చిన తెలంగాణ ఉత్తగా రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవాళ నీవు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో, ధైర్యంతో బతికేవాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్ రెడ్డి. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను మోడీ గారు ఒక మాట అమలు చేయదలుచుకున్న ఈ సందర్భంలో, వారు స్వయంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సభలో ఉన్న మాట ఏంటంటే, అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేని సబ్జెక్టు, నాకు అవసరమైన సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వారి మాటలు చెప్పాలంటే, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మానీయుడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. ఆనాడు అహంకారంతో, కేసీఆర్ అహంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి పోస్టర్లు వేసిండు. ఆనాడు ఒకనాడేమో అదే మనిషి అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే, పెద్ద విజనరీ. ఇప్పటికి మీరు చూడండి, అసెంబ్లీలో మేము డిమానిటైజేషన్ సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటి చూడండి, అనేక ఉపన్యాసాలు ఇప్పటి చూడండి. ఆయన మాట్లాడినంటే స్థితప్రజ్ఞుడు, గొప్ప విజనరీ, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, దేశాన్ని ఐక్యంగా నడుపుతున్న వ్యక్తి అని చెప్పిండు. అదే వ్యక్తి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా అని చెప్పిండు. ఇవాళ అంటున్నావు కదా, నేను అంటున్నా, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడ్డది? ఎవడు కళ్ళ కూడా ఊహించలేని నా జిల్లా వాసిని 25 ఏళ్ల క్రితం మూతపడ్డది. కానీ నా తెలంగాణ రైతాంగం ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి సొమ్మ చెల్లిపోయిన చరిత్ర నా తెలంగాణది. ఎరువులు దొరకక, విత్తనాలు దొరకక అవస్థపడ్డ ప్రాంతం తెలంగాణ. ఎవడు కూరలే, ఎవడు ఉద్యమాలు చేయలే. మా ప్రభుత్వం లేదు ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కానీ 6,300 కోట్ల రూపాయలు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి నా తెలంగాణ రైతాంగానికి ఎరువుల ఇబ్బందులు లేకుండా చేసిన మానవుడు మోడీ గారు. అవునా కాదా చెప్పగల దమ్ము టీఆర్ఎస్ కుందా, బీఆర్ఎస్ కుందా, కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక ట్రైబల్ విశ్వవిద్యాలయం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే తెలంగాణకి ఇవాళ ఆదుకున్నది. ఇవాళ ఇంతమంది కిషన్ గారు చెప్పినట్టుగా నినాదాలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇవాళ అది రియాలిటీ. మా వరంగల్ జిల్లాలోకి తెలుస్తుంది, మా శేఖర్రావు గారు లాంటి వాళ్ళకు. అందుకే అన్ని చెప్తాం, కానీ ఇవాళ చెప్తా తప్పకుండా. ఏ పేద దేశం అని భావించినమో, ఏ ఇల్లెట్రసీ కంట్రీ అని చెప్పి భావించినమో, ఇవాళ నాయకుడు ఉంటే ఎట్లా స్ఫూర్తి పొందుతారు,
ఎట్లా ఎదుగుతానడానికి సజీవ సాక్ష్యం. జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసే నాడు నవ్విండ్రు 55 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి, ఇవాళ నువ్వు ఎక్కడికన్నా పో, నా కూరగాయలమ్మే చదువురాని తల్లి, నా పండ్లమ్ముకునే తండ్రి, నా ఆటో డ్రైవర్, ఇవాళ అంటున్నా చిల్లర పైసలు లేకపోతే బస్ టికెట్ ఇక దించేసిన చరిత్ర ఆనాడు. కానీ ఇవాళ చిల్లరతో అక్కలు లేకుండా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్లో నంబర్ 1 దేశం భారతదేశం. అమెరికా కాదు భారతదేశం. అంటే నాయకుడు ఊహిస్తారు ఎవరైనా ఇంత గొప్పగా ఉండదని? అనేకం ఉన్నాయి. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి, ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు, ప్రజలందరూ చల్లగా ఉండాలనుకునేటువంటి దేశం. ఇంతకుముందు విద్యాసాగర్ ఒక మాట చెప్పిండు, అమెరికా కాదు ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత, ప్రపంచంలో మొట్టమొదటి దేశం భారతదేశం.